ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేస్తా ఉన్నాడు. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే ఎందుకు సార్ మీకు భయం? నేను ఇండిపెండెంట్ గా 39వ సీరియల్ నెంబర్ మీద పోటీ చేస్తే ఈ నల్లగొండ గడ్డలను కడుపులో పెట్టి చూసుకుందన్నా. ఆ రోజు నా వెన్నుదన్నుగా నిలబడి నాకు నా నెంబర్ గుర్తుపట్టి మరి ఓట్లేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీన్మార్ మల్లన్న ఎట్లుండో అట్లే ఉండు. నేను ఈ ప్రజలకు, ఈ ప్రజల పిల్లలకు, భవిష్యత్ తరాలకు ఒక గొప్ప రాజకీయాన్ని చూపెట్టాలనుకుంటున్నా, ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు చూపెట్టాలనుకుంటున్నా, ఒక జవాబుదారీతనం పెంచాలి అని చెప్పి చూస్తా ఉన్నా. ఇక వాళ్ళ కథ వర్ణనాతీతం సోదరులారా, వాళ్ళ కథ వర్ణనాతీతం. తీన్మార్ మల్లన్న చచ్చిపోతే బాగుండని కోరుకుంటాడు కేటీ రామారావు ప్రతిరోజు. తీన్మార్ మల్లన్న లేకపోతే బాగుండు అని కోరుకుంటాడు. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మాకొద్దని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఓడించినారు. ఎంపీ ఎన్నికల్లో మీరు మాకొద్దని టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. అక్కడ పోయిన ఇజ్జతు కనీసం ఇక్కడ కాపాడుకోవాలని చూస్తా ఉన్నారు. కానీ మీకు అందరికీ భంగపాటు తప్పదు. ఇక్కడ ఎగిరేది ప్రజా జెండా, ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ జెండా ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎగరబోతా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రజలకు నేను చెప్తా ఉన్నా, ఈ పట్టభద్రులకు నేను చెప్తా ఉన్నా, అన్నా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అన్నా. ఈ రాజకీయాలు మార్చకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నింటినీ టెన్షన్ గా అమలు చేయించి, మా పెద్దల ద్వారా, ప్రభుత్వం ద్వారా అవన్నీ అమలు చేయించి మీ అందరికీ మంచి చూపిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్ననే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సార్, ప్రభుత్వ ఉద్యోగులు ఓటింగ్ లో పాల్గొనాలి, వాళ్ళకు సెలవు మంజూరు చేయాలంటే వేతనంతో కూడినటువంటి సెలవును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ విషయంలో.